ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో దేవుని యొక్క నామమును బట్టి దేవుడు ఆయన యొక్క కృప ద్వారా మనందరం కూడా మరొకసారి మరి ఏదే కాలం మరి దేవుని యొక్క నామంలో మనందరం కూడా కలుసుకోవడానికి దేవుడు ఎందుకని కృప చూపించున్నాడు. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆపత్కాలంలో మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క పక్కన కనబడుతున్న ఈ యొక్క న్యాచురల్గా ఉన్న ఈ యొక్క పరిస్థితిని మనందరం కూడా గ్రహిస్తే మరి దేవుడు ఆపద కాలంలో మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, అంటే కేవలం ఒక క్రైస్తవుడి గురించే కాదు, భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కొరకు కూడా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడాన్ని దేవునికి వాక్యం సెలవిస్తోంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి 31వ వచనం 32వ వచనం. ప్రభు సర్వకాలమున విడనాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిబడును అంటున్నాడు. 31, 32వ వచనం ఒక ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంతగానో తన యొక్క కృప ద్వారా మనందరి పట్ల జాలి కలిగి ఉండేలాగా దేవుడు ఎంతగానో మరి ప్రతి ఒక్క అన్ని జనుడిని, ఆయన నామాన్ని విశ్వసించిన వారే కాదు కానీ మరి ఆయన బాధ పెట్టిన వారిని కూడా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టనని సెలవిస్తున్నాడు. అందుకు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఫరో ఎంత బాధ పెట్టారో, కానీ వారన్నది కూడా దేవుడు మరి ఆ బాధలో కొన్నిసార్లు దేవుణ్ణి మరి అవమానకరమైన పరిస్థితులు ఎన్ని చేసినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా దేవుడు సహిస్తూ దేవుడు ఎన్నడూ కూడా విడనాడిన వాడుగా ఉన్నాడు. అట్లాగే ఒకరిని తల్లి మరిచినా తన తండ్రి విడిచినా నేను మరవను ఎడబాయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఎన్నడూ కూడా విడిచేవాడు కాదు. కొన్నిసార్లు దేవుని మీద బలహీనతను కలిగి మనం విడనాడి దేవునికి చాలా దూరం అయిపోయిన దినాలు ఉన్నాయి. అయితే ఆయన మన ఎడల జాలి కలిగి ఈ విలాప వాక్యములు మరి 3వ అధ్యాయము 31, 32 వచనాల ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. మరి దేవుడు ఎన్నడూ కూడా అవసరతల కొరకు, లేకపోతే ఆయన అవసరతలు నువ్వు తీర్చడం కాదు కానీ నీ అవసరతలు దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. దేవునికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరి దేవునికి ఏ రీతిగా మనం రుణం ఇచ్చినా ఆయన్ని సరిపోని యొక్క పరిస్థితులు దేవుణ్ణి ఎంతోమంది పరీక్షించారు, కానీ ఆయన సహనం కలిగి జాలి కలిగి మన ఎడల దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మరి ఉదయకాల సమయంలో నీ పట్ల కూడా దేవుడు ఘనమైన కార్యములు మీ కుటుంబంలో నింపి దేవుని యొక్క ఉద్దేశం నీ మీద ఉంది, ఆయన నీ ఎడల జాలి కలిగి ఉన్నాడని, సహాయం చేసేవాడని ఆయన విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే మరి ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగా వారందరూ కూడా దేవునికి ఎంతో యోగ్యంగా జీవించారు. అవిధేయతగా ఉన్న వారందరినీ కూడా దేవుడు క్షమించి వారి మార్గాలు దేవుడు సరళపరిచాడు, మంచి త్రోవలోకి నడిపించాడు. వారి పట్ల దేవుడు అనేకమైన మేలు చేశాడు. మరి ఈ దినమందు మీ పట్ల కూడా దేవుడు అనేకమైన మేలు చేసి ఆయన కృపతో దేవుడు మిమ్మల్ని నింపి రక్షించి దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు బాగు చేయను గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.